భరద్వాజ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చిన గ్లిమ్స్ బయటకు వెళ్ళారు. అవును, అది మీరు చూసారా? ఏంటి పరిస్థితి? అంటే వాంటెడ్గానే చేశారు, అంతేనా? యుద్ధ ప్రాతిపదిక మీద చేసినట్టుగా అనిపించింది. అది యుద్ధం కోసమే. అంటే ఆయన సిద్ధం అన్నాడు అక్కడ. ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నాడు. అవును, మేము సంసిద్ధం అన్నాడు పవన్ కళ్యాణ్. ఆ సంసిద్ధం ఏమిటి అనేది చూపించడం కోసం యుద్ధ ప్రాతిపదికన ఈ గ్లిమ్సెస్ అనండి, ట్రైలర్ అనండి, ఏదైనా అనండి, అది ఇప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికల వేడిని పెంచటం అనేది ఒక ఉద్దేశం అయితే, ప్రచారంలో భాగంగా దీన్ని చేశారు వాళ్ళు. అంటే గ్లాసు దాని మీద కామెంట్స్ చేశాడు ఈ మధ్యకాలంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్లాసు సింక్లో ఉంటుంది, లేకపోతే రకరకాలుగా తాగేసిన గ్లాసు, ఎవరో తాగిన గ్లాసు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఈ గ్లాసు గుర్తు మీద చాలా వ్యాఖ్యానాలు రకరకాల వ్యక్తులు చేశారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే ఉద్దేశంతో ఈ గ్లిమ్సెస్ చేసినట్టుగా అనిపిస్తోంది మనకి చూస్తే. అంటే డైలాగులు టోటల్గా దాని మీదే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. అవును, అంటే గ్లాసు పగిలిన కొద్దీ పదును ఎక్కువ అనే డైలాగ్ ఉంది. గ్లాసు పగిలితేనే పదును ఎక్కువ, పగలగొట్టే పొడుస్తారు ఎవరైనా. అది ఆయుధంగా మారుతుంది పగిలిన తర్వాత ఆయుధంగా మారుతుంది, మీ అంతు చూస్తుంది లెవెల్ డైలాగుకి లీడ్ అది. ఆ లీడ్లో మొదటి డైలాగ్ అన్నాడు ఆయన, మొదటి మాట మాట్లాడాడు. గ్లాసు పగిలిన కొద్దీ పదునెక్కుతుంది అనే దాని సెన్స్ వెనకాల మేము బలంగా యుద్ధం చేయబోతున్నాం, మా ఆయుధం ఇది అన్న లెవెల్లో చెప్పాడు ఆయన. ఈ డైలాగ్ చెప్పడానికి ముందు డైలాగ్ ఒకటి ఉంది అక్కడ. అవును, విలన్ క్యారెక్టర్ అనేది గ్లాసును చూస్తూ ఇది మీ రేంజ్ అంటాడు. ఇది మీ రేంజ్ అని అధికార పార్టీ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ అన్నిటినీ కలిపి దాంట్లో పెట్టాడు ఆ డైలాగులో, ఇది మీ రేంజ్ అని. ఓకే, దానికి సమాధానంగా మిగిలిన డైలాగులు రెండు నడిచారు. పవన్ కళ్యాణ్ డైలాగులు రెండు దీనికి రిప్లై. ఓకే, ఆ రిప్లై అనేది ఎందుకు ఇలా గ్లిమ్సెస్గా చేశారంటే ప్రపంచానికి రిజిస్టర్ కావడం కోసం, ఓకే, జనాలకు రిజిస్టర్ కావడం కోసం. దీనికి అంటే దీని రిలీజ్ టైము, దీన్ని చూడటానికి ప్రజల ఆతృత, ఈ ఆత్రంగా చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది రిజిస్టర్ కావటం, అక్కడి నుంచి షేర్ అవ్వటం, దీన్ని ఈ హైప్ తీసుకురావడం కోసం చేసిన పని అది. దానికోసమే కేంద్రీకరించి డైలాగులు పెట్టారు. ఈ పదునెక్కుతున్న కొద్దీ అంటే గ్లాసు పగిలిన కొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగ్కి తోడు ఇంకొక డైలాగ్ ఉంది దీనిలో. అవును, అదేంటంటే గ్లాసే కదా అని చూడొద్దు, దీని వెనక చాలా సైన్యం ఉంది అంటాడు ఆయన. సైజు కాదు సైన్యం, గ్లాస్ సైజు కాదు సైన్యం చూడండి. ఈ సైన్యం ఎవరు అనేది ఒక క్వశ్చన్. జనరల్గా ఆ టీ గ్లాసు, అవును, టీ గ్లాసులో తాగేవాళ్ళు దేశవ్యాప్తంగా లెక్కేస్తే కోట్లల్లో ఉంటారు. అవును, వాళ్ళందరికీ రిప్రజెంటేటివ్గా తన్ని తాను ప్రొజెక్ట్ చేసుకునేటువంటి డైలాగ్ అది. ఈ గ్లాసుతో టీ తాగేటువంటి వాళ్ళు, టీ స్టాల్కి వచ్చి టీ తాగేవాళ్ళు ఎవరై ఉంటారు? వాళ్ళు సామాన్యులై ఉంటారు. ఈ సామాన్యులకి సేనానిని నేను, ఈ సామాన్యులందరూ సైన్యం అయితే నేను సేనానిని, వాళ్ళంతా నా సైన్యమే, వాళ్ళందరూ నా సైన్యమే అని చెప్పుకోవటం ఆయన ఉద్దేశం. జనసేనాని అనే డైలాగ్ ఆల్రెడీ ఆయనతో పుట్టింది. ఆయన్ని కాయిన్ చేస్తూ ఆ మాట ప్రచారంలోకి తీసుకొచ్చారు. జనసేనాని అనేది, జనసేన అనేది ఆయన పార్టీ పేరు. వీటన్నిటినీ ఒక్కసారి ప్రజల మనసుల్లో మెదిలేలాగా చేయటం కోసం ఇంత సైన్యం ఉంది నా వెనకాల, నేను సామాన్యుల ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చాను, నన్ను తక్కువగా చూడొద్దు, ఏదో పగిలిపోయింది అని అనుకోకండి. ఈ పగిలిపోవటం అనే రెఫరెన్సు పాత చరిత్ర గురించి చెప్తున్నాడు ఆయన. ఏదో దెబ్బతిన్నామనో లేకపోతే మరొకటనో అనుకోవద్దు. మేము గతంలో ఓడిపోయి ఉండొచ్చు గాక, ఒక సీటు గెలవకపోయి ఉండొచ్చు కాక, పగిలి ఉండొచ్చు గాక, పగిలిన గ్లాసుకు పదునెక్కువ అనే డైలాగ్ దీనిలో నుంచి మాట్లాడాడు. అంటే జరిగిన విషయాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు. మేము పాజిటివ్ కోణంలోనే చూస్తున్నాం, ఇప్పటికీ మేము పాజిటివ్గానే నిలబడతాం, పాజిటివ్గానే మీతో యుద్ధం చేస్తాం, మిమ్మల్ని ఏదో మేరకు తరిమి కొడతాం అన్న లెవెల్లో ఒక డైలాగ్ పెట్టి
ఈ గ్లిమ్సెస్ని డిజైన్ చేసి ఇది ఎన్నికల కోసం చేసినటువంటి కసరత్తు. ఈ కసరత్తు వెనకాల హరీష్ శంకర్ చాలా కష్టపడ్డాడు. అవును. అసలు ఏం జరుగుతోంది అనేది ప్రజలు ఆలోచించుకునే లోపే ఇది బయటకు రిలీజ్ చేశాడు. దీని రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. తను వెళ్ళని ఏరియాలకు కూడా తన డైలాగ్ని మోసుకెళ్ళటం కోసం ఇదొక ప్రయత్నం. అంటే ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చాలా ఉధృతంగా అందరూ వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవును. ఆ ఏరియాలో యుద్ధం చేయటం కోసం దీన్ని డిజైన్ చేశాడు పవన్ కళ్యాణ్. సినిమా ఇప్పుడే రిలీజ్ అవుతుందా ఇంకా టైం తీసుకుంటుందా ఆ గొడవ కంటే కూడా ఇలాంటి గ్లిమ్సెస్ ఇంకొన్ని వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది కర్టన్ రైజర్ అనుకోవచ్చు. ఓకే. ఈ కర్టన్ రైజరు దీని వెనకాల ఇంకా 2-3 ఎన్నికల లోపు మే నెలలో ఎలక్షన్ ఉంది. అవును. ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం. ఈ గ్యాప్లో ఇంకో 2-3 గ్లిమ్సెస్ కూడా వస్తాయి. వీటిని ఏదో పద్ధతిలో సోషల్ మీడియాలో జనాల జేబుల్లోకి హృదయాల్లోకి పంపు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతోంది. ఓకే. ఏ మేరకు సక్సెస్ అవుతాడా ఆయన అన్నట్టుగా నిజంగానే పగిలిన గ్లాసుకు పదును ఎక్కువ అనేది ప్రూవ్ చేస్తాడా, ఈ గ్లాసు సైన్యం మొత్తం తన వెనకాల మొబలైజ్ అయి ఉంది అనే మాట ఎలా ప్రూవ్ చేయబోతున్నాడు ఆయన అనేది ఎన్నికలు టెస్ట్. రిజల్ట్ అనేది అప్పుడు బయటకు వస్తుంది. దీంట్లో ఈ గ్లిమ్స్ బయట రావడంలో హరీష్ కష్టపడినట్టున్నాడు, గట్టిగా బాగా కష్టపడ్డాడు. కష్టపడటం అంటే ఇన్ ది సెన్స్ అదే డిజైనింగ్ అదే దీన్ని మార్చటం అంటే అది అధికార పక్షం నుంచి వచ్చినటువంటి మాటలన్నిటికీ ఒక సమాధానంగా నడపాలి అనుకున్నారు. అందుకని ఆ ఓపెనింగ్ డైలాగు క్లోజింగ్ డైలాగు అంటే ఒక రకంగా ఇందిరా సినిమాలో చిరంజీవి డైలాగ్ ఒకటి ఉంటుంది, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని. ఆ డైలాగు ఆ పద్ధతి దాన్ని ఏదో ఫాలో అయ్యారు. 2 డైలాగుల్లోనూ ఆ ఫోర్స్ కనిపిస్తుంది, ఆ తరహా ఫోర్స్. అది వర్కౌట్ అయ్యే వ్యవహారం. ఓకే. స్టేజ్ మీద కూడా ఇలాంటి డైలాగులు పేల్చొచ్చు. అవును. కానీ దీని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అంతే, సినిమా కదా, సినిమా కాబట్టి దీని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్ లీడ్ తీసుకుని డాన్స్ మీద మాట్లాడతాడు ఆయన. మాట్లాడి దీని రెఫరెన్సెస్ ఏమిటి అనేది రేపు రాబోయే సభల్లో వివరణ మొదలవుతుంది. ఇది సినిమాకు కూడా ఉపయోగపడుతుంది. అవును. ఇది సినిమాకు ఒక హైప్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది, తనకి పొలిటికల్ కెరియర్కి ఉపయోగపడుతుంది, ఎన్నికలకు ఉపయోగపడుతుంది. ఇలా బహుళార్థ సాధకంగా డిజైన్ చేశారు దీన్ని.